రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి, ఆయనకు మద్దతు తెలుపుతున్న కేటీఆర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. వారి దిష్టి బొమ్మలను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఒక దళిత స్పీకర్పై అమానుషంగా ప్రవర్తించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వెంటనే వాళ్ళపై తగు చర్య తీసుకోవాలని, వాళ్ళ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సభ్య సమాజం తలవంచుకునే విధంగా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. గత 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి వారు చేయలేని సుమారు 15 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ బీద ప్రజలను ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీని వారు విమర్శలు చేస్తూ లోపాయకారి ఒప్పందం చేసుకుని బీజేపీ, టీఆర్ఎస్ ఏ టీం బి టీం గా ఏర్పడి వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని, కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని ముందట పతివ్రత మాటలు మాట్లాడుతూ వెనుకనేమో ఒప్పందం చేసుకుని చేస్తా ఉన్నారు. పేద ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి కేసీఆర్ ని గాని, కేటీఆర్ ని గాని, టీఆర్ఎస్ పార్టీని రాబోయే దినాల్లో అంతు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఖబర్దార్ ఖబర్దార్.